హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 225. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ వచ్చేటప్పటికి యశోద అడుగుతున్నారు, అన్నయ్య E20 ఉంది ఇప్పుడు, నెక్స్ట్ E85 బైక్ కొనాలా వద్దా, బైక్ కొనడానికి వెయిటింగ్ బట్ స్కేర్డ్ అన్నా అని చెప్పేసి. మీరు ప్రజెంట్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, ప్రైస్ పెరిగేదే కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు. సో మీరు కొనుక్కుందాం అనుకున్న వెహికల్కి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది తెలుసుకొని కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ 150 కానీ N160 కానీ లేకపోతే R15 కానీ ఇట్లాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ పల్సర్ 150 N160ని అప్డేట్ చేసేసారు. ఇంకొక 1 వీక్ టు 2 వీక్స్లో మనకి అన్ని షోరూమ్స్కి అయితే అవి వచ్చేస్తాయి అనమాట. R15 వర్షన్ 4 ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయబోతా ఉన్నారు R2తో 200cc. సో అది ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో అట్లా మీరు వెయిట్ చేసి మంచి వెహికల్ కొనుక్కోవాలనుకుంటే వెయిట్ చేయండి. లేదు E20 పెట్రోల్ ఉంది కదా, ఫ్యూచర్లో E85 వస్తుంది కదా అంటే సెకండరీ బ్రో. E85 వచ్చినా సరే E20 పెట్రోల్ అయితే పెట్రోల్ బంక్స్లో ఉండిద్ది. మీరు వెహికల్ కొనుక్కొని హ్యాపీగా మీకు నచ్చిన పెట్రోల్ కొట్టించుకొని మీరు వెహికల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. నెక్స్ట్ గోపాల్ అయితే కామెంట్ చేశారు, బజాజ్ న్యూ అప్డేట్స్ చెప్పు, న్యూస్లో వస్తున్నాయి కదా బ్రో, వాట్ ఆర్ ద చేంజెస్ ఆఫ్ 25th యానివర్సరీ అని చెప్పేసి. ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను, అప్లోడ్ చేశాను, కాకపోతే ఎంబార్గో ఉండటం వల్ల దాన్ని నేను రిమూవ్ చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. ఇంజన్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు, సస్పెన్షన్లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు, కన్సోల్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు, కొద్దిగా గ్రాఫిక్స్ కూడా మారుస్తూ ఉన్నారనమాట. కొన్ని మేజర్ అప్గ్రేడ్స్ అయితే బజాజ్ పల్సర్ 150లో జరిగినాయి. N160లో SS అని చెప్పేసి 2 మోడల్స్ అయితే లాంచ్ చేశారనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే బజాజ్ వాళ్ళు చేశారనమాట పల్సర్ వెహికల్స్కి 25th యానివర్సరీ సందర్భంగా. సో ఎవరైనా బజాజ్ వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇంకొక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్కి అయితే ఆ వెహికల్స్ వచ్చేస్తాయి. అప్పుడు మీరు వాటిని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు. ఎందుకంటే కొత్తగా లాంచ్ చేసిన ఇంజన్ కాబట్టి పవర్ కూడా పెరిగిందనమాట. N160లో 18.5 PS పవర్, ఇంతకుముందు మనకి 16 PS పవర్ అయితే ఉండేది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మనం టెస్ట్ చేస్తేనే తెలిసిద్ది అనమాట. కాబట్టి మీరు తొందరపడి కొనుక్కోవద్దు, ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి మీకు అంతా ఓకే అనుకుంటేనే కొనుక్కోండి. లేదంటే నా వీడియో కోసం వెయిట్ చేయండి, నేను మొత్తం టెస్ట్ చేసి ఎలా ఉందో నా ఒపీనియన్ మీతో చెప్తాడు, దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోహిత్ అయితే కామెంట్ చేశారు, డ్యూక్ 250 వర్సెస్ NS 350Z. డ్యూక్ 250 వచ్చేటప్పటికి ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు NS 350 అయితే వచ్చేస్తుంది. అందులో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి, ఇంకా పవర్ఫుల్ వెహికల్ అయితే ఉండిద్ది. DOS ఇంజన్ ఎలా చూసుకున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే NS 350Z అయితే అవుతుందన్నమాట. కానీ డ్యూక్ 250 నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో మీకు అది SOS ఇంజిన్ అయినప్పటికీ కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది. డెడికేటెడ్గా తయారు చేసిన 250cc ఇంజిన్ అనమాట. అదేమో డౌన్ గ్రేడ్ చేశారు కదా. సో నేను ఆల్రెడీ అడ్వెంచర్ 350 వెహికల్ అయితే రైడ్ చేశాను, అంటే 390cc ని 350cc డౌన్ గ్రేడ్ చేశారు కదా. సో నాకు అంతేం అనిపించలేదు అనమాట. కుదిరితే మీరు NS 400Z కొనడానికి ట్రై చేయండి, అదైతే చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే. కానీ నాకు తెలిసినంతవరకు ఆ వెహికల్స్ అయితే ఇంకా దొరకవు మీకు. కాబట్టి ఖచ్చితంగా మీరు డౌన్ గ్రేడ్ అయిన వెహికలే కొనుక్కోవాలి. కొనుక్కునేది ఏదో డెడికేటెడ్గా తయారు చేసిన వెహికలే కొనుక్కోండి. అంటే 400cc కోసం తయారు చేసిన వెహికల్ ఏదైతే ఉందో అదే కొనుక్కోండి, డౌన్ గ్రేడ్ చేసిన ఏదే కొనద్దు. నెక్స్ట్ అశోక్ అయితే కామెంట్ చేశారు, అన్న హోండా యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నా, మెయిన్ పర్పస్ ఫర్ సిటీ, లేదా నువ్వు ఏదైనా సజెస్ట్ చేస్తావా అని చెప్పేసి. హోండా యాక్టివా 6G అయితే వేస్ట్ బ్రో, నేనైతే అది రికమెండ్ చేయను. దానికన్నా మీకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. జూపిటర్ 113.3cc స్కూటర్ ఉంది కదా, అది మీరు ట్రై చేయొచ్చు. బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది, మంచి డిజైన్లో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది, తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేసిద్ది అనమాట. సో యాక్టివా అవుట్డేటెడ్ అయితే అయిపోయింది, దాన్ని ఇంకా అప్డేట్ చేయాలన్నమాట హోండా కంపెనీ వాళ్ళు. ఫర్దర్గా నాకు తెలిసినంత వరకు వాటిని కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజెంట్ మీరు హోండా యాక్టివా 6G కానీ యాక్టివా 125 కానీ కొనుక్కోవద్దు. జూపిటర్ వెహికల్స్ కానీ లేకపోతే సుజుకి వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. యాక్సెస్ 125 ఉంది కదా, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లోకల్లో తిరగడానికి 110, 125 ఈ వెహికల్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. నెక్స్ట్ పవన్ అయితే కామెంట్ చేశారు, బజాజ్ నుంచి అడ్వెంచర్ అంటగా బ్రో, ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ అడ్వెంచర్ వెహికల్ అయితే వస్తుంది. 250cc ఆ వెహికల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉండిద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లిక్విడ్ కూల్ ఇంజిన్తో తీసుకొస్తే సూపర్ అనమాట. సో మ్యాక్సిమం ప్రైస్ తగ్గించడానికి వాళ్ళు ఆయిల్ కూల్ ఇంజిన్తో తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర N250 వెహికల్ ఉంది కదా, సేమ్ అదే ఇంజిన్తో లాంచ్ చేయొచ్చు, కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్తో. డ్యూయల్ పర్పస్గా అంటే అడ్వెంచర్ టూరర్ అనమాట, 100% అడ్వెంచర్ చేయడానికి అయితే కాదనమాట. ఫ్రెండ్స్ అయినా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, ఇది ఎగ్జాక్ట్ అయితే కాదు బ్రో, ఎస్టిమేషన్గా 19 ఇంచ్ వీల్ ఉండే అవకాశం అయితే ఉంది. 21 ఇంచ్ వీల్ ఉంటే మాత్రం డెడికేటెడ్గా ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి మనం ఆ వెహికల్ అయితే యూజ్ చేయొచ్చు కదా. సో ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ వీల్స్ యూజ్ చేశారు, ఆ ఇంజన్ ఏంటి, పెర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి పల్సర్ వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారు, అడ్వెంచర్ వెహికల్ అయితే ఇంకా గ్రాండ్గా లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బజాజ్లో ఫస్ట్ అడ్వెంచర్ వెహికల్ కదా. సో నవంబర్ కానీ అక్టోబర్ కానీ ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో వస్తుంది.
ప్రెడిక్ట్ చేయలేము బ్రో. బజాజ్ వాళ్ళని మనం అస్సలు నమ్మలేము అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేయాలనుకుంటే అప్పుడు లాంచ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇన్విటేషన్ వస్తే మాత్రం అందరికంటే ముందు రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ చారిక్ అయితే కామెంట్ చేశారు, బ్రో యూనికార్న్ బైక్కి ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మోటివ్ల్ ఇంజిన్ ఆయిల్ వాడచ్చా అని చెప్పేసి. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు బ్రో. ఫ్రీ సర్వీసెస్ అవ్వక ముందైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు మోటివ్ల్ ఇంజిన్ ఆయిల్ పర్చేస్ చేసి సర్వీస్ సెంటర్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళైతే మారుస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మార్చను అని అన్నారనుకోండి, మీరు ఇట్లా ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత బయట మెకానిక్ దగ్గర అయినా సరే మార్చుకోవచ్చు. మా ఫ్రెండ్కి 100cc ప్యాషన్ ప్లస్ కొనొచ్చా, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ అని చెప్పేసి. ప్యాషన్ ప్లస్ కన్నా మీకు ప్లాటినా 100 కానీ, ప్లాటినా 110 కానీ, లేకపోతే స్ప్లెండర్ ప్లస్ కానీ, షైన్ 125 కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే బాగుంటాయి. ప్యాషన్ ప్లస్ అయితే నేను రికమెండ్ చేయను. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు షైన్ 125 అయితే వస్తుంది. అది ఆల్రౌండర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు 100cc కావాలనుకుంటే ప్లాటినా ఆర్ స్ప్లెండర్ మీ ఇష్టం. మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు ఏ డిజైన్ నచ్చిందో అది కొనుక్కోండి. నెక్స్ట్ చందు అయితే కామెంట్ చేశారు, అన్న 100-350 అండ్ పల్సర్ 220F విచ్ వన్ ఈస్ బెస్ట్, ఐఎమ్ బయింగ్. ఖచ్చితంగా మీకు 100-350 బెస్ట్ అని చెప్తాను. నెకిడ్ వెహికల్లో రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి కొద్దిగా హైట్ తక్కువలో, వెయిట్ తక్కువలో వస్తున్న వెహికల్ కాబట్టి అది కొనడానికి ట్రై చేయండి. లేదు నాకు స్పోర్టీ లుక్లో కావాలి, బజాజ్ దగ్గర నుంచి ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నానంటే మాత్రం పల్సర్ 220F అయితే మీరు కొనుక్కోవచ్చు. బట్ నేనైతే మాత్రం మీకు పల్సర్ 220F అయితే రికమెండ్ చేయను బ్రో. కొంచెం మనీ యాడ్ చేసుకుని కొనుక్కుంటే ఇదే కొనుక్కోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీకు పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, బ్రేక్స్ పరంగా చూసుకున్న, లుక్ పరంగా చూసుకున్న చాలా బాగుండిద్ది. అందులో బ్లాక్ కలర్ అయితే సూపర్. నెక్స్ట్ JDK 777 అయితే కామెంట్ చేశారు, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వర్సెస్ KTM అడ్వెంచర్ 390 X ప్లస్. ఖచ్చితంగా KTM అడ్వెంచర్ 390 X ప్లస్ బెస్ట్ అని చెప్తాను. అందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, కలర్ కన్సోల్ అయితే ఉండిద్ది, అలాగే కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండిద్ది, సీట్ కంఫర్ట్ చాలా బాగుండిద్ది, వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది. హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా వెయిట్ అయితే తక్కువ ఉండిద్ది. ఎలా చూసుకున్నా సరే చాలా ప్లస్ పాయింట్స్ అయితే మీకు అడ్వెంచర్ 390 X ప్లస్లో ఉంటాయి అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి హిమాలయాన్ని స్కిప్ చేసి అడ్వెంచర్ 390 X ప్లస్ కొనమని చెప్తాను. నెక్స్ట్ సురేష్ అయితే కామెంట్ చేశారు, అన్న నేను 6 feet హైట్ ఉంటాను, నేను డ్యూక్ 250 తీసుకోవాలనుకుంటున్నా, నాకు అది సరిపోతుందా లేకపోతే ఆ ప్రైస్ రేంజ్లో వేరేది ఏదైనా సూట్ అయ్యేది ఉందా అని చెప్పేసి. డ్యూక్ 250 వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 250cc సెగ్మెంట్లో హైట్ ఉన్న వాళ్ళకి ఏ వెహికల్ అయినా సెట్ అయ్యేది బ్రో. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆలోచించాలి. మీరు 6 feet హైట్ ఉంటాను అంటున్నారు కాబట్టి ఆ వెహికల్ మీకు కొద్దిగా చిన్నగా అనిపిస్తే మాత్రం KTM అడ్వెంచర్ 250 కానీ, అడ్వెంచర్ 390 X ప్లస్ కానీ ఇట్లాంటివి ట్రై చేయండి. అవైతే కొద్దిగా హైట్ ఉంటాయి కాబట్టి మీ వెయిట్కి అవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. మన ఇండియన్ రోడ్స్కి తెలిసిందే కదా మీకు, మధ్య మధ్యలో పాట్ హోల్స్ అయితే ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి, అన్ఈవెన్ రోడ్స్ అయితే ఉంటాయి. అలా చూసుకున్నట్లయితే మనం అడ్వెంచర్ వెహికలే కొనడం బెస్ట్ అని చెప్తాను. ఎలాంటి చోటకైనా సరే టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా జయప్రకాష్ నాయుడు అయితే కామెంట్ చేశారు, అన్న నాకు ఒక మంచి బైక్ కావాలి, లుక్స్ అండ్ మైలేజ్ ఉండాలి, కాలేజీకి వెళ్ళి రావడానికి, అప్పుడప్పుడు మా విలేజ్కి వెళ్ళి రావడానికి అని చెప్పేసి. Yamaha XSR 155 కొనడానికి ట్రై చేయండి. మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా కానీ కొంచెం మనీ యాడ్ చేసుకొని MT-15 కానీ, XSR కానీ మీ ఇష్టం. ఆ రెండు కూడా మీకు సేమ్ ఇంజిన్తో లభిస్తూ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ నచ్చితే అది కొనుక్కోండి. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, లుక్స్ బాగుంటాయి, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. మీ ఇష్టం ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు, లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే Q&A అయితే ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.